జరాసంధుడికి 20 అక్షోహిణుల సైన్యం. దానితో పోలిస్తే యాదవుల సైన్యం చాలా చిన్నది. 20 అక్షోహిణులంట. మనము కౌరవ సైన్యం అంతా అనుకున్నాం, ఆ యుద్ధం కదా అనుకున్నప్పుడు ఎంత 18 అనుకున్నాం, ఇదెంత 20. ఓహోహో, ఎంత పెద్దది. ఈ సమయంలో యాదవుల సైన్యం ఎంత ఉంటుందంటే చిన్నది. అయినా సరే శ్రీకృష్ణ బలరాముల యొక్క బలం వల్ల యాదవులే గెలిచినట్లయింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కదా, పరిగెత్తిపోయాడు. కానీ యాదవులు శత్రువులు వెంటబడి తరుముకుంటూ శత్రువులు పారిపోయేదాకా చాలనుకొని కోట లోపలికి వచ్చేశారు. కోట మాత్రం చెక్కు చెదరకుండా అట్లే ఉంది. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మధురా నగరంలో మామూలుగా నివసించసాగారు. వెనక్కి వెళ్ళిన మగధ దేశాధిపతి జరాసంధుడు మౌనంగా ఉండిపోదలుచుకున్నాడు. కానీ అతని కూతుళ్ళు, కంసుడి భార్యలు అతన్ని ఊరుకోనివ్వలేదు. ఊరికే ఉండిపోవాలనుకున్నాడు. ఎందుకు వచ్చిందిలే తాపత్రయమో, వాళ్ళిద్దరూ ఉన్నారు, మనం మంచిది ఏదో రాజులుగా ఉండి అట్లా పోదాంలే అనుకున్నాడు జరాసంధుడు. కానీ వీళ్ళు ఉండలేకపోతున్నారే, వీళ్ళు కూతుళ్ళు, వాళ్ళు పోరు తట్టుకోలేకపోయాడు. యుద్ధం చేసి తీరవలసిందే అని కాళ్ల కింద నిప్పులు పోసినట్లుగా పోరు పెట్టసాగారు ఈ కూతుళ్ళు. అందువల్ల జరాసంధుడు మళ్ళీ సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. మళ్ళీ మధుర మీదికి దాడి చేశాడు. మళ్ళీ శ్రీకృష్ణ బలరాములు విజృంభించారు. యాదవుల సైన్యం చిన్నదైనా మళ్ళీ జరాసంధుడే ఓడిపోయాడు. కానీ యాదవులు జరాసంధుణ్ణి చంపలేకపోయారు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ శరీరవాణి ఆకాశవాణి అన్నాము కదా. జరాసంధుడు శ్రీకృష్ణ బలరాములను చంపలేకపోయాడు. రెండోసారి ఓడిపోయిన జరాసంధుడి పట్టుదల తగ్గలేదు. మళ్ళీ పోరు పెట్టారు వీళ్ళు. ఇలా ఇతను ఎన్ని మాటలు 17 సార్లు మధుర మీదికి దండెత్తాడు. మధుర మీదికి 17 సార్లు, 17 సార్లు ఓడిపోయాడు, పారిపోయాడు కూడా. ఏమి దీంట్లో రహస్యం ఉందో తెలీదు. జరాసంధుడు 18వసారి కూడా మధుర మీదికి దండెత్తి రాబోతున్నాడనే వార్త మథురా నగరానికి చేరింది. అప్పటికి శ్రీకృష్ణ బలరాములు కూడా తమ యవనానికి తగిన రూప సౌందర్యాలతో మెరిసిపోతున్నారు. ఆహా! కానీ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడనేసరికి యాదవులందరికీ గుండెల్లో గుబులు మొదలైంది. అందువల్ల వృద్ధరాజైన ఉగ్రసేనుడు, ఆయన ఏం చేస్తాడు, వృద్ధరాజు సింహాసనం నుంచి 2 లేపాలా, 2 కూర్చోబెట్టాలా. పాపం వృద్ధరాజు అయినటువంటి ఉగ్రసేనుడు ప్రధాన యాదవ వీరులతో అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేశాడు. చిన్నగా మాట్లాడుతున్నాడు. వినపటమే లేదు, మాట్లాడటం గొంతులోనే ఇరుక్కుపోతూ ఉన్నది. అయినా సన్నగా మాట్లాడుతున్నాడు. అయినా ఏం చేస్తావు రాజు, కొంతమందికి ఆశ ఉంటుందట. అట్లా ఆ సమావేశానికి చిన్నవాళ్లే అయినా శ్రీకృష్ణ బలరాములను కూడా ఆహ్వానించాడు. సమావేశం మొదలైంది. ఎవరికి తోచిన సలహాలు వారిస్తున్నారు. కొంతసేపు అయ్యాక వృద్ధ మంత్రులతో ఒకడైనటువంటి వికద్రువు అనేటువంటి లేచి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడి వంక సూటిగా చూస్తూ, నాయనా శ్రీకృష్ణ, మనం ఏం చేయాలో నిర్ణయించుకునే ముందు మనమేమిటో, మన వంశం ఏమిటో, దాని చరిత్ర ఏమిటో మనం సరిగా తెలుసుకోవాలి కదా. దివ్యజ్ఞాన సంపన్నుడైన వ్యాసభగవానుడు ఒకప్పుడు నాకు ఈ విషయాలను స్వయంగా చెప్పాడు. ఆయనకు ఒక 4-5 వేల సంవత్సరాలు అయి ఉంటుంది ఆ వృద్ధుడికి. ఆ విషయాలను బయట పెట్టవలసిన సమయం ఇప్పుడు నాకు వచ్చింది అంటున్నాడు వృద్ధుడు. ఎప్పుడూ మాట్లాడుకోకుండా ఉండినటువంటి వృద్ధుడు ఇప్పుడు లేచి చెప్తున్నాడు. ఏదో ఇంకొక రహస్యం చెప్తున్నాడు బయటికి. నేను కొంచెం వివరంగా ఆ విషయాలను చెబుతాను, కొంత విన్నాక మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి అన్నాడు. సమావేశంలోని పెద్దలందరికీ వికద్రువు యొక్క విద్యా సంపద, మేధా సంపద రెండూ తెలుసు గనుక ఆయన్ని పూర్తిగా చెప్పమన్నారు.
ఆయన యదువంశ చరిత్రను చెప్పడానికి ప్రారంభించారు. నాయన శ్రీకృష్ణ, పూర్వము కృతయుగంలో మనువు యొక్క వంశంలో ఇక్ష్వాకు వంశశాఖలలో హర్యశ్యుడు అనే వీరుడు జన్మించాడు. హర్యశ్యుడు అనేవాడు ఇక్ష్వాకు వంశంలో. అతడు తన సోదరులో పెద్దవాడు కాదు, కానీ కొంచెము స్వతంత్ర స్వభావం గలవాడు. అందువల్ల ఇతను రాక్షస వంశంలో మధు అనే రాక్షసుడి యొక్క పుత్రికను వివాహం చేసుకున్నాడు. ఆ పిల్ల పేరు మధుమతి. వారిద్దరి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతూ ఉండేది. ఇలా ఉండగా అతని జ్యేష్ఠ సోదరుడు రాజయ్యాడు. హర్యశ్యుడు భార్యలోలుడై రాజకార్యాలు సరిగా చేయటం లేదనే నెపంతో ఆ రాజు తన తమ్ముడికి రాజ్య బహిష్కార శిక్ష వేశాడు. దానికి హర్యశ్యుడు చాలా బాధపడ్డాడు. అతని భార్య మధుమతి మాత్రం అతడికి అండగా నిలిచి ఓదారుస్తూ ఇలా అంది: రాజ్య గర్వంతో విర్రవీగుతున్న అన్నగారంటే అంత భయం మనకెందుకండి? ఇక్కడ దాసుల్లాగా బ్రతికే కంటే మా పుట్టింటికి వెళితే దర్జాగా బ్రతకవచ్చు కదా. అక్కడ మా నాన్నగారు మధురా రాక్షసుడు గారు, మా తమ్ముడు లవణాసురుడు మిమ్మల్ని బాగా ఆదరిస్తారు. రాజ్యం లేకపోయినా మనం అక్కడ స్వతంత్రంగా హాయిగా జీవించవచ్చు అని అంది. మనస్సులో కొంచెం బెరుకు ఉన్న హర్యాశ్యుడికి భార్య మాటలే నచ్చాయి. అతడు భార్యను తీసుకొని అత్తవారింటికి చేరాడు. అక్కడ మామగారైన మధురాక్షసుడు అల్లుడికి ప్రేమపూర్వకంగా స్వాగతం పలికి ఇలా అన్నాడు: రాజా, నా రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను. ఇందులో ప్రధాన భాగం మా అబ్బాయి లవణాసురుడికి ఇస్తాను. 2వ భాగం చిన్నది కాదు, అది కూడా గొప్పదే. సముద్ర తీరంలో ఉన్న రైవత పర్వతం మీద నాకొక గిరిదుర్గం ఉంది. దాని చుట్టూ ఉన్న రాజ్యం నీకు ఇచ్చేస్తాను. మా లవణుడు వాడు కూడా నీకు అండగా ఉంటాడు. జరిగిన దానికి బాధపడకు. నా ఊహ ప్రకారం ఇది ఈ సూర్యవంశము కాలక్రమంలో యదువంశంలో కలిసిపోతుంది. అంటే సూర్యవంశం కాస్త చంద్రవంశంగా మారిపోతుంది. అయినా సరే నీ వంశము సుప్రసిద్ధమే అవుతుంది. నీకు ఇది ఇష్టమైతే నీకు మా లవణుడికి రాజ్యం పంచేసి నేను తపోవనాలకు వెళ్ళిపోతాను అని అన్నాడు. హర్యాశ్యుడు చాలా ఆశ్చర్యపోయాడు. రాక్షస జాతిలో ఇంత ఆదరాభిమానాలు, బంధుప్రేమ ఉంటాయని అతను ఊహించలేదు. బావమరిది లవణాసుడు కూడా తండ్రి మాటలను వ్యతిరేకం చెప్పలేదు. అందువల్ల హర్యాశ్యుడు మామగారి మాటలకు అంగీకారం తెలిపేశాడు. మధురాక్షసుడి రాజ్యం సహజంగా అరణ్య ప్రధానమైంది. దానిలో భాగమైనటువంటి రైవతక రాజ్యం హర్యాశ్యుడికి వచ్చింది. హర్యాశ్యుడికి నాగరిక రాజ్యానుభవం ఉంది కనుక తన రైవత పర్వతం చుట్టూ ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు. దానికి ఆనర్తం అని పేరు పెట్టాడు. అతడి పరిపాలన దక్షత వల్ల ఆ నగరం త్వరలోనే చాలా అభివృద్ధి చెందింది. క్రమంగా మధుమతి హర్యాశ్వ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి యదువు అని పేరు పెట్టుకున్నారు. హర్యాశ్వ మహారాజు 10,000 సంవత్సరాల రాజ్యపాలన చేసి స్వర్గానికి చేరాడు. తండ్రి తర్వాత యదువు రాజయ్యాడు. ఈ యదువు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకసారి తన మహారాణులతో కలిసి సముద్రంలో జలవిహారానికి వెళ్ళాడు. పడవలో తిరుగుతూ ఉండగా ఎవరో ఇతన్ని వెనకాల నుంచి నీళ్ళలోకి గుంజేశారు. ఆ గుంజినవాడు ధూమ్రపర్ణుడు అనేటువంటి సర్పరాజు. అతడు ఇతన్ని సముద్రం కింద ఉన్నటువంటి తన నాగరాజ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ధూమ్రవర్ణుడు యదు మహారాజుకి తగిన మర్యాదలు చేసి ఒక సింహాసనంలో కూర్చోబెట్టి ఇలా చెప్పాడు:
యదు మహారాజా, మీ నాన్నగారి తపోబలంతో నువ్వు జన్మించావు. మీ వంశం ఇక మీదట నీ పేరుతో యదువంశం అనే పేరు పొందుతుంది. ఈ నీ వంశంలో దేవతలు, ఋషులు, నాగులు కూడా మానవాకారంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా మానవుల్లాగా ఉంటారు. వాళ్ళంతా దేవతలు. అందుకోసమే నా కూతుళ్ళు 5గురిని నీకు దానం చేయదలుచుకుంటున్నారు. నా భార్య యవనాశ్యుని యొక్క సోదరి. మా అత్తవారి వంశం కూడా చాలా పవిత్రమైంది. అందువల్ల మా పుత్రికలు 5గురిని నీవు ప్రజాపత్య విధానంతో వివాహం చేసుకో. నీకు ఈ భార్యలతో పాటు ఒక వరం కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ వంశం క్రమంగా 7 శాఖలుగా చీలుతుంది. ఆ శాఖలకు భౌములు, కుకురులు, భోజలు, అంధకులు, యాదవులు, దాశార్కులు, వృష్ణులు అనే పేర్లు ఏర్పడతాయి. మీ వంశాలన్నీ వృద్ధిలోకి వస్తాయన్నాడు. యదు మహారాజు అంగీకరించాడు. ధూమ్రవర్ణుడు అప్పటికప్పుడే వివాహ క్రతువును జరిపించేశాడు. ఆ వివాహ ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక ధూమ్రవర్ణుడు తన అల్లుడితో, నాయనా, నా కూతుళ్ళలో ఒక్కరికి ఒక కొడుకు పుడతాడు. ఈ 5గురు యథేచ్ఛంగా జల సంచారం చేయగలుగుతారు. అంతేగాక తమ ఇచ్ఛానుసారంగా కోరిన రూపాన్ని పొందగలుగుతారు అన్నాడు. యదు మహారాజు కొత్త భార్యలతో పూర్ణిమ నాటి చంద్రబింబంలాగా సముద్రంలో నుంచి పైకి వచ్చి అక్కడ తన కోసం దుఃఖిస్తున్న పాత భార్యలను ఓదార్చి అందరినీ తీసుకొని రాజధానికి వెళ్ళిపోయాడు. క్రమంగా ఆ యదు మహారాజుకి ముచుకుందుడు, పద్మవర్ణుడు, మాధవుడు, సారసుడు, హరితుడు అనే 5గురు పుత్రులు జన్మించారు. వాళ్ళు పెద్దవాళ్ళై, వీరులై, సమర్థులై ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, మా పరాక్రమానికి తగిన పని ఏదైనా చెప్పండి అన్నారు. అది విని యదు మహారాజు సంతోషించి ఇలా అన్నాడు. వింధ్యా పర్వతానికి, వృక్ష పర్వతానికి మధ్య గల ప్రాంతంలో 2 పట్టణాలను నిర్మించండి. వాటికి ముచుకుందుణ్ణి రాజుగా చేయండి. సఖ్య పర్వత ప్రాంతంలో దానికి దక్షిణ భాగాన ఒక నగరం నిర్మించి దానికి పద్మపర్ణుణ్ణి రాజుగా చేయండి. ఆ పర్వత ప్రాంతంలోనే పశ్చిమ ప్రాంతంలో చంపక వృక్షాల కల ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించి దానికి సావర్సుణ్ణి రాజుగా చేయండి. సముద్ర మధ్యంలో హరిత జల ద్వీపం అనేటువంటి ఒక ద్వీపం ఉంది. అది మీ తాతగారు ధూమ్రపర్ణుడి గారి ఆధీనంలో ఉంది. దానికి హరితుణ్ణి రాజుగా చేయండి. ఇక నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి మాధవుడు ఉన్నాడు. నేను పరిపాలించే ఆ రేవతా రాజ్యాన్ని ఈతనిదే చెందుతుంది అన్నాడు. ఆ మాటలు విని కొడుకులు 5గురు సరే అని తండ్రి చెప్పినట్లుగానే నూతన నగరాలను నిర్మించి వాటికి రాజులై అందరూ వైభవంగా జీవించారు. వీరిలో ముచుకుందుడు క్రమక్రమంగా రాజర్షిగా వికాసం చెందాడు. ఈతడికి వింధ్య, వృక్షవత్ పర్వత ప్రాంతాల్లో రాజ్యం వచ్చింది కనుక అతడు ఆ ప్రాంతాన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. అందులో నర్మదా నదీ తీరాన ఒక ప్రశాంతమైన నగరాన్ని నిర్మించి దానికి మాహిష్మతీ నగరం అనే పేరు పెట్టాడు. ఆ పట్టణంలోనూ పరిసర ప్రాంతంలోనూ చాలా దేవాలయాలు కూడా కట్టించాడు. ముచుకుందుడు తండ్రి చెప్పినట్లుగానే అక్కడ 2 పట్టణాన్ని కూడా నిర్మించాడు. దానికి పురిక అని పేరు పెట్టారు. దానిలో ఉద్యానవనాలు ఎక్కువగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఇక పద్మవర్ణుడు సఖ్య పర్వత ప్రాంతంలో వేణా నదీ తీరంలో పద్మావతము అనే నగరాన్ని నిర్మించాడు. ఇక సారసుడు సఖ్య పర్వత ప్రాంతంలోనే ఎర్రమట్టి గల చంపక వృక్ష ప్రాంతాల్లో నగరాన్ని నిర్మించి దానికి వనవాసి అని పేరు పెట్టాడు. ఇక హరితుడు తాతగారి హరిత జలద్వీపంలో నగర నిర్మాణం చేసి అక్కడ రాజ్యం చేస్తూ
సముద్ర వ్యాపారాన్ని బాగా పెంచాడు. సముద్రంలో దొరికే చేపలతోనూ రకరకాల రత్నాలతోనూ బాగా వ్యాపారం చేశాడు. ఇక జ్యేష్ఠపుత్రుడైనటువంటి మాధవుడు తండ్రి గారి తరువాత రైవత రాజ్యానికి రాజయ్యాడు. ఇతడు పుత్రుడే సత్వతుడు. సత్వతుడి పుత్రుడు భీముడు. ఇతను బాగా ప్రసిద్ధి అవడం వల్ల ఇతని వంశానికి భైమ వంశం అనే పేరు కొంతకాలం సాగింది. భీముడంటే ఆ భీముడు వేడే, ఈ భీముడు వేడే. ఈ భీమ మహారాజు రాజ్యం చేసే నాటికి అయోధ్యలో సర్వభూమండమును చక్రవర్తిగా శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన మీదికి లవణాసుడు కోరి కోరి కయ్యాని కాలుదూవాడు. అప్పుడు శ్రీరామ ప్రభువు తన తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి పంపించి లవణాసురుణ్ణి సంహరించి ఆ ప్రాంతంలోనే మధుర అనే పట్టణాన్ని నిర్మింపజేశాడు. మనము నివసిస్తున్న మధురా నగరం ఇదే. మధురాపురి నిర్మాణం చేశాక కొంతకాలం శత్రుఘ్నుడే ఆ పట్టణాన్ని పరిపాలించాడు. కానీ లవణాసురుడికి సంతానం లేదు గనుక అతడి చెల్లెలి వంశం వాడైనటువంటి భీముడికే ఆ రాజ్యం చేరాలని ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు నిర్ణయించాడు. అందువల్ల లవణుడి రాజ్యం కూడా భీముడికే సంక్రమించింది. భీముడి కొడుకు అంధకుడు. ఇతడు రాజ్యానికి వచ్చేసరికి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పెద్ద కొడుకు కుశుడు చక్రవర్తి అయ్యాడు. లవుడు యువరాజు అయ్యాడు. అంధకుడి పుత్రుడు రేవతుడు. ఈతడి పుత్రుడు రుక్షకుడు. ఈతడి పుత్రుడు విశ్వగర్భుడు. విశ్వగర్భుడికి 3 భార్యలు. వారికి 4 కొడుకులు. వారే వసువు, బభ్రువు, సుషేణుడు, సభాక్షుడు. వీరిలో వసువు యొక్క పుత్రుడే మన వసుదేవుడు. ఇతడు కుంతి రాజ్యానికి రాజుగా ఉండేవాడు. వసుదేవుడికి 2 కూతుళ్ళు. కుంతి, ఈమెకే మరో పేరు పృథ. ఈమె పాండు మహారాజు భార్య. 2వ కుమార్తె సుప్రభ. ఈమె చేదీరాజైన దమఘోషుడి భార్య. ఈమెకే మరో పేరు శృతశ్రవ. బాగుంది. ఇంతవరకు యదువంశ చరిత్రను వివరిస్తున్న వికద్రువు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శ్రీకృష్ణ, ఇది నీ వంశ చరిత్ర. సూర్యవంశం చంద్రవంశంగా మారిన చరిత్ర. ఈ వంశంలో నువ్వు జన్మించావు. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ అడుగంటబోతూ ఉన్నటువంటి ఈ యదువంశాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్ బ్రహ్మదేవుడిలాగా నువ్వు జన్మించావు. నిన్ను మానవ మాత్రుడుగా చెప్పి నీ శక్తిని నేను దాచలేను. నువ్వు పరాక్రమంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా అద్వితీయుడివి. దేవతా రహస్యాలు కూడా తెలిసిన వాడివి. అందుకే ఈ మన యాదవ జాతి మొత్తంలో జరాసంధుణ్ణి ఎదుర్కొనగల శక్తి నీ ఒక్కడికే ఉంది. మేమంతా నీ వెనకాల నడిచేవాళ్ళం మాత్రమే. నీ దివ్యశక్తి ఇలా ఉన్నప్పటికీ సామాన్య మానవ దృష్టితో మన రాజ్యపు స్థాయి ఏమిటో మనం చెప్పుకోలేక తప్పదు. జరాసంధుడి బలం ఇంతని మనం చెప్పలేం. సమస్త రాజశ్రేష్ఠుల తలల మీద తన కాలు మోపిన ఆ జరాసంధుడు చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. మనమేమో మన సాధన సామాగ్రి అంతా క్షీణించిపోయి నీరసంగా ఉన్నాము. మన దగ్గర సైన్య సంపద తక్కువ ఉంది. ఉన్న సైన్యానికి కూడా ఆహార పానీయాలు అందించడం కష్టంగా ఉంది. చివరికి వంట చేసే వంట చెరుకు కూడా తక్కువగానే ఉంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.